కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి దఫాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు మావోయిస్టులు లొంగుబాటును ప్రత్యక్షంగా పోలీసుల సమక్షంలో చూపించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో కమలేష్ దంపతులు ఎవరైతే దాదాపుగా 20 లక్షలు తన మీద టార్గెట్ ఉండింది. ఆ 20 లక్షలకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కమలేష్, కృష్ణా జిల్లాకు సంబంధించిన కమలేష్ దంపతులతో పాటు దాదాపుగా గతంలో ఈ మధ్యకాలంలో లొంగుబాటైన దాదాపుగా 15 మందిని మీడియా ముందు విజయవాడలో డీజీపీ ప్రవేశపెట్టిన పరిస్థితి. అయితే వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏఓలో ఉన్న డంప్ ఏదైతే ఉందో ఏఓబిలో ఉన్న డంప్ని మొత్తాన్ని కూడా కొంత స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపుకు సంబంధించి వ్యవహారంగా మనం చూసుకుంటే ఈ డంపులో చాలా కీలకమైన వెపన్స్ని ఇక్కడ తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే చూడొచ్చు. మనం కానీ చూసుకుంటే ఈ డంప్స్లో AK-47 ఏవైతే ఉన్నాయో AK-47 రైఫిల్ దగ్గర నుంచి చూసుకుంటే AK-47 రైఫిల్స్ని చాలా క్లియర్గా చేసుకున్నారు. తర్వాత విజువల్ వెపన్స్ లాంటివి అంటే రాకెట్ లాంచెస్ని ప్రయోగించడానికి ఇది రాకెట్ లాంచ్ ఈ రాకెట్ లాంచ్ని దీంట్లో అంటే దీంతో మందు నింపిన తర్వాత దీంతో ఈ రాకెట్ లాంచ్లోకి ఇలా ప్రవేశపెడతారు. ఈ ప్రవేశపెట్టిన తర్వాత ఈ వెపన్ ద్వారా అంటే ఈ విజువల్ వెపన్ ద్వారా దీన్ని లాంచ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. దీనివల్ల దాదాపుగా ఒక్కొక్క ప్రాంతంలో పెద్ద విస్ఫోటనం జరగడానికి ఈ విజువల్ వెపన్ చాలా క్లియర్గా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ విజువల్ వెపన్ ఒకసారి కానీ ఓపెన్ చేస్తే ఈ విజువల్ వెపన్ని మనం ఇట్లా రాకెట్ లాంచ్కి ఇట్లా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఉంచి దాని ద్వారా వీటన్నిటిని కూడా పెట్టి దాని ద్వారా ఓపెన్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. చాలా పెద్ద వెపన్గా చూసుకుంటారు. దీన్ని ఒక రాకెట్ లాంచెస్లో స్వయాన అంటే నక్సల్స్ స్వయానా చేసుకున్న రాకెట్ లాంచ్ ఇది BGL షెల్స్ అంటారు వీటిని. ఈ వెపన్ ద్వారా ఈ షెల్స్ ద్వారా ఈ రాకెట్ లాంచ్ని మినీ రాకెట్ లాంచ్ని వీటన్నిటిని కూడా ప్రయోగించే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే కార్ట్రిడ్జెస్ అంటారు వీటిని BGL కార్ట్రిడ్జెస్. ఇది ఈ వైరు దీని పూర్తిగా కూడా దీని అంతలో కూడా మందుగుండు సామాగ్రి ఉంటుంది. ఈ మందుగుండు సామాగ్రి ద్వారా ఒక చిన్న వైరుతో కూడా చాలా పెద్ద విస్ఫోటనాన్ని చేయడానికి ఈ BGL కార్టనైజర్స్ అంటారు. ఇది చాలా సీరియస్ ఎలిగేషన్. దీనివల్ల చాలా పెద్ద విస్ఫోటనం జరిగే పరిస్థితి. చిన్న వైరు వంత ముక్క వైరుతో కూడా దీన్ని వీటితో పాటు వెలిగించిన తర్వాతనే దీన్ని కనెక్ట్ చేసి దీన్ని ఫైర్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా పెద్ద విస్ఫోటనానికి ఈ కేబుల్ ఉంటుంది. ఇక తీరా చూసుకుంటే చాలా వాహనాలని చాలా ఏవైతే వెపన్స్కి సంబంధించిన సామాగ్రి ఉందో వీటన్నిటిని కూడా ఇక్కడికి చేసిన అదుపులో అంటే ఏవీబీలో నుంచి ఒక డంప్ని స్వాధీనం చేసుకున్నారు. INS రైఫిల్స్ క్లియర్గా మనం చూడొచ్చు. ఈ రైఫిల్స్కి సంబంధించి కావచ్చు బుల్లెట్స్ని ఏ విధంగా ఉంటాయి తపంచాస్ చిన్న అంటే కంట్రీ మేడ్ వెపన్స్ అంటారు వీటిని. ఇవి లోకల్గా తయారు చేసే వెపన్స్ 9mm పిస్టల్స్. సో వీటన్నిటిని కూడా చాలా క్లియర్గా చూపించిన వీటన్నిటిని కూడా డంప్ చేసిన పరిస్థితి ఉంటారు. 303 రైఫిల్స్ని తర్వాత వాకీ టాకీస్ని అలాగే టెలిస్కోప్ కూడా అంటే పోలీసుల వ్యవహారాన్ని చాలా దూరం నుంచి గమనించడానికి మావోయిస్టులు వాడే టెలిస్కోప్ను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించిన కార్డెక్స్ వైర్స్ కావచ్చు వీటన్నింటి కూడా అంటే దాదాపుగా చాలా డంప్ని ఏపీ పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇది కార్డెక్స్ వైర్ ఇది కూడా చాలా విస్ఫోటనానికి కారణమైన అతి కొద్ది ప్రమాదకరమైన వైర్లలో ఇది ఒకటి. దీన్ని కూడా లోకల్ మేడ్గానే చేసే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని బయట నుంచి సంపాదిస్తుంటారు. విస్ఫోటనానికి మావోయిస్టులు ఈ వైర్ని పెద్ద స్థాయిలో వాడే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇటువంటి వెపన్స్ని మొత్తాన్ని కూడా దాదాపుగా చాలా వరకు ఈ డంప్ని స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కొంతమంది మావోయిస్టులను కూడా ఇక్కడికి స్వాధీనం చేసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు ఏపీ పోలీసు ఒకటే చెప్తోంది. ఏపీ పోలీసు చాలా క్లియర్గా ఒక మాట చెప్తోంది. 7 నెలలు టైం ఇస్తున్నాం. దాదాపుగా ఈ 3 నెలలు వచ్చే 2 నెలలు దాదాపుగా ఒక 5 నెలలు నుంచి వరకు టైం ఇస్తున్నాం. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక 20 మావోయిస్టులు ఇంకా మావోయిస్టు దళాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి అనేది డీజీపీ కోరుతున్న పరిస్థితి. డీజీపీ చాలా స్పష్టంగా వార్న్ చేస్తున్నారు ఈ వ్యవహారంలో. మీరు ఈ 5 నెలల్లో ఎటువంటి పరిస్థితులు అయినా సరే మిగిలిన 20 మంది లిస్టు కూడా మా దగ్గర ఉంది. వాళ్ళ కంట్రోల్స్ కూడా మా చేతిలో ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి. లొంగిపోని పక్షంలో తదుపరి జరిగే పరిణామాలకి మేము జవాబుదారీ కాదు అని చెప్పి హరీష్ గుప్తా చాలా సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తున్న పరిస్థితి డీజీపీ. సో మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది పూర్తిగా ఏపీ మొత్తం కూడా
మావోయిస్టు రహిత ప్రాంతంగా ఉండబోతుందా, లేదు మావోయిస్టుకి షెల్టర్ జోన్గా మరోసారి రాబోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇదే అంశం మీద ఏపీలో ఖచ్చితంగా మావోయిస్టులు లేరు, అది షెల్టర్ జోన్ కాదు అనేది డీజీపీ చెప్తున్న నేపథ్యం. కానీ మిగిలిన 20 మంది మాత్రం రాబోయే 2-3 నెలల్లో క్లియర్గా లొంగిపోవాలి. అది దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే చాలా ప్రాంతాల్లో ఉన్న ఈ అమాయకులు ప్రజల్ని వాళ్ళందరినీ కూడా చైతన్యం చేయడానికి కూడా కొన్ని స్కూల్స్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఏపీలో మాత్రం మావోయిస్టుల అలజడి కావచ్చు, అటువంటి మూమెంట్స్ ఎక్కడ కూడా లేవు అనేది డీజీపీ చెప్తున్న పరిస్థితి.